కోసం వైసీపీ నేతలు కార్యకర్తలు చేస్తున్న ఆందోళనతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. తన వారికి అప్పరంగా పనులు కట్టబెట్టిన జగన్ ఎన్నికల ముందు పెద్దిరెడ్డి లాంటి వారికి ప్రభుత్వ పరంగా బిల్లులు చెల్లించేశారంట. అయితే కడప జిల్లా పులివెందులలో వివిధ పనులు చేపట్టిన పార్టీ నేతల బిల్లులు మాత్రం చెల్లించలేదు. దాంతో పులివెందులలో జగన్ సాక్షిగానే సదరు వైసీపీ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయినా వారు వదలటం లేదు. కడప జిల్లాలో తన ఇడుపులపాయ కోటని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. తన కుటుంబాన్ని వరుసగా గెలిపిస్తున్న పులివెందులలో తండ్రి కట్టించిన నివాసాన్ని ఘనంగానే ముస్తాబు చేసుకున్నారు. కడప నగరంలో కూడా ఒక ప్యాలెస్ ఉందా ఆయనకి. లోటస్ పాండ్, బెంగళూరు ప్యాలెస్ల వైభోగం ఓపెన్ సీక్రెటే. ఉన్న రాజభవనాలు చాలు అన్నట్టు మళ్లీ తానే అధికారంలోకి వస్తానన్న గుడ్డి నమ్మకంతో ఋషికొండను నివాసంగా మార్చుకోవాలి అనుకున్నారు. ఇక 26 జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి పార్టీ ఆఫీసుల పేరుతో ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టించుకున్న ప్యాలెస్లు అందరికీ దిమ్మ తిరిగిపోయేలా చేస్తున్నాయి. జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేసి నిజంగా ఆయన మళ్లీ పవర్లోకి వచ్చుంటే ఆయన రాజసం చూసి వైసీపీ వర్గాలు ఎంత సంబరపడిపోయావో కానీ ఇప్పుడు మాత్రం కడప వైసీపీ శ్రేణులు జగన్కి చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిన మాజీ సీఎం తన సెగ్మెంట్లో పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సింపుల్గా పాడా అంటారులేండి దానికి పనుల పేరుతో వైసీపీ వారికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత తొలిసారిగా పులివెందులకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా పులివెందుల నివాసంలో 3 రోజుల పాటు గడపడంతో పాటు ప్రజల్ని కలుసుకునే అవకాశమిచ్చారు. ఎక్కువ మంది తమకి వైసీపీ ప్రభుత్వ హయాంలోని బిల్లుల బకాయిల గురించి గట్టిగా ప్రస్తావించారు. 2019కు ముందు టీడీపీ హయాంలో చేసిన పనులకు బిల్లుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు అలాగే జరిగితే తమ పరిస్థితి ఏమిటని జగన్ ఎదుట నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో పాడా కింద 963 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రతిపాదించారు. నిజానికి వాటిలో చాలా వరకు ప్రజలకు ఉపయోగం లేనివే ఉండగా చేపట్టినవి నాసిరకంగా ఉండడం, పనులు చేయకుండానే బిల్లులు పెట్టడం వంటి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతల్ని మచ్చిక చేసుకోవడానికి పాడా నిధుల్ని ఇష్టానుసారం పంచిపెట్టారు. వాటితో పాటు ఉపాధి హామీ నుంచి 26 కోట్ల నిధుల్ని మట్టి రోడ్ల కోసం పంచిపెట్టి పనులు చేయకున్నా బిల్లులు చేశారు. అలా పనులు చేసిన వారిలో బడా నేతలకు మాత్రం ముందే అక్రమంగా చెల్లించారు. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కమిషన్లు తీసుకుని బిల్లుల చెల్లింపులో పక్షపాతానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. వైసీపీ సాధారణ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలకు చాలా వరకు బకాయిలు నిలిచిపోయాయి. ఆ పనుల్లో అక్రమాలు జరిగాయని, పాడాపై విచారణ చేపట్టాలని టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం వద్ద పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డిని రిలీవ్ చేయకుండా కొత్త ప్రభుత్వం అక్కడే ఉంచింది. ఒకవేళ విచారణ జరిగితే తమ పరిస్థితి ఏమిటని పెండింగ్ బిల్లులున్న నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పులివెందుల పురపాలక సంఘానికి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు జగన్ సతీమణి భారతి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె సముదాయించే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. 10 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. పెండింగ్తో ఉన్న బిల్లులకు పూచీ ఇవ్వాలంటూ జగన్ని బాధితులు నిలదీయడంతో పాటు బడా నేతలకు బిల్లులిచ్చి తమని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేటివాగు ప్రాజెక్టుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి ఎన్నికల టైంలోనూ బిల్లులిచ్చారని, తమకే అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల్లో 3వ రోజు కూడా పలువురు జగన్ని కలిసి బిల్లులు ఆగిపోతే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని, ఎంపీ అవినాష్ రెడ్డికి, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పుకున్నా లాభం లేకపోయిందని, ఎన్నికల వరకు సాగదీసి చివరకు చేతులెత్తేశారని వాపోయారు. దానికి జగన్ స్పందిస్తూ ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ బిల్లులొచ్చేలా కోర్టు ద్వారా సాధించుకుందామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అదీ కాకపోతే రాబోయే ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం మనదేనని, భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ అండగా ఉంటామని చెప్పారట. దాంతో ఆ చోటామోటా నేతలు ఆ మాటలు నమ్మలేక ఆందోళనకు దిగారట. అలా వరుసగా 3 రోజుల పాటు బిల్లుల గోలతో అసహనానికి గురైన జగన్
5 రోజుల పాటు పులివెందుల్లో గడపాలి అనుకున్నప్పటికీ 3 రోజులతో సరిపెట్టుకుని సతీ సమేతంగా సోమవారం హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లిపోయారు. అయితే పులివెందులకు చెందిన చోటామోటా కాంట్రాక్టర్లు అక్కడ కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేయించాలంటూ ఆయన్ని ఘెరావు చేసినట్టు తెలిసింది. అయితే జగన్ని కలిసేందుకు వీల్లేకుండా సిబ్బంది ప్యాలెస్ గేట్లు మూసేయడంతో కార్యకర్తలు మండిపడ్డారు. సైకో జగన్ డౌన్ డౌన్ అంటూ బెంగళూరు ప్యాలెస్ ముందు వారు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.